అందరికి కూడా పేరు పేరున నమస్కారం. ఈరోజు మరి దుబ్బాక మున్సిపాలిటీ మరి మీ అందరికి కూడా తెలుసు, మరి రెండోసారి ఎన్నిక మున్సిపాలిటీ చేపించిన తర్వాత తెలంగాణ వచ్చిన తర్వాత మరి ఎంతో అంతో అభివృద్ధి అయిందంటే మరి కేసీఆర్ వల్ల, బీఆర్ఎస్ పార్టీ వల్ల. ఇప్పుడు రెండోసారి ఎన్నికల్లో మరి మా అభ్యర్థులందరూ కూడా దాదాపు 14 మంది కొత్త వాళ్ళు ఉన్నారు, 6 పాత వాళ్ళు ఉన్నారు. మరి రిజర్వేషన్ మూలంగా కొందరికి అవకాశం రాలేదు. మరి ఏది ఏమైనా మీ అందరికీ తెలుసు, ఈ ప్రాంతం దుబ్బాక ప్రాంతం పూర్తిగా వ్యవసాయ ఆధారిత కుటుంబాలు తప్ప ఇంకా వేరే వ్యాపారాలు కానీ ఇంకేం యాక్టివిటీస్ లేవు. దయచేసి అందరు కూడా గమనించాలి. మరి ఈరోజు చెల్లాపురం కానీ మల్లాయపల్లి కానీ ఈ పరిసర ప్రాంతాలు అన్ని గ్రామాలు రాజక్కపేటతో సహా మరి కాలువలలో బ్రహ్మాండంగా నీళ్ళు వచ్చి చెర్లు కుంటలు నిండి ఇప్పుడు కూడా మరి నాట్లయిన తర్వాత కూడా గతంలో బోర్లు ఎండిపోతుండే. మరి మేము దుబ్బల పొంటి కూడా చూస్తే అన్నీ అచ్చగట్టి ఇలా వరి నాట్లు వేసుకుంటారంటే మరి మా ప్రజలందరూ కూడా గమనించాలి. అది ఎవరి వల్ల సాధ్యమవుతుంది, ఎట్లా సాధ్యమవుతుంది? మరి ఈరోజు నిజంగానే కేసీఆర్ లేకపోతే ఇవాళ తెలంగాణ వచ్చేదా, మల్లన్న సాగర్ కట్టేదా, రంగనాయక సాగర్ కట్టేదా, ఇలా కూడవెల్లి వాగులో నీళ్ళు వచ్చేదా? మరి ఇవన్నీ కూడా గ్రహించాలి. ఇవాళ మున్సిపాలిటీ అయినాక ఈ మారుమూల గ్రామం చెల్లాపురం గ్రామం కూడా మరి ఎంత అభివృద్ధి అవుతుంది. ఎక్కడ పోయినా ఏ మూలకు పోయినా మంచి సీసీ రోడ్లు, నల్లాలు, మరి ఇవన్నీ కూడా మరి గత ప్రభుత్వంలో మేము ఉన్నప్పుడు చేపించిన రోడ్లే ఇవన్నీ. ఇప్పుడు 2 సంవత్సరాలు అవుతుంది ప్రభుత్వం వచ్చి, మరి మున్సిపాలిటీకి ₹1 కూడా ఇచ్చిన దాఖలాలు ఎక్కడ లేదు. మరి ప్రజలు ఇప్పటికైనా గమనించాలి. దయచేసి మరి మీరు మళ్ళీ రెండోసారి మరి బీఆర్ఎస్ పార్టీని గెలిపించి మరి ఈరోజు చైర్మన్ చేసినట్టయితే ఖచ్చితంగా వచ్చేది మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ, కేసీఆర్ గారే మళ్ళీ ముఖ్యమంత్రి. మరి ఖచ్చితంగా గ్రామాలు అభివృద్ధి అయినాయి, గ్రామ పంచాయతీలు అభివృద్ధి అయినాయి, మున్సిపాలిటీ అభివృద్ధి అయినాయి. ఏ గ్రామం పోయినా పల్లె ప్రకృతి వనాలు, ఏ గల్లీకి పోయినా చెత్తకు సంబంధించిన ట్రాక్టర్లు, మరి శ్మశాన వాటికలు, మంచినీరు, మిషన్ భగీరథ వల్ల మంచినీరు, ఇవన్నీ ఊరూరుకు ట్రాక్టరు, ట్రాలీలు, ట్యాంకర్లు. కనీసము ఈ ప్రభుత్వం వచ్చినాక 2 సంవత్సరాలలో డీజిల్ కూడా, ట్రాక్టర్లకు డీజిల్ కూడా పోయలేని పరిస్థితి. మరి ఇలా ఈ పరిస్థితి చూస్తున్న ప్రజలు కూడా గమనిస్తున్నారు. మళ్ళీ తప్పిదారి మళ్ళీ కాంగ్రెస్కో మరి ఇంకే పార్టీకో వేసినట్టయితే మళ్ళీ 5 ఏళ్ళు వెనకకు పోతాం. వచ్చేది ఇంకొక ఏడాది తర్వాత మళ్ళీ జనరల్ ఎలక్షన్ కూడా మరి ఆల్చాలు స్టార్ట్ అవుతుంది. మళ్ళీ వచ్చేది తప్పకుండా ఈ ఏడాదే ఏం పని చేసినా ఈ ప్రభుత్వం 2 ఏళ్ళల్లో పనిచేయని ప్రభుత్వం ఈ వచ్చే ఏడాదిన్నరలో పనిచేస్తుందని చెప్పి నమ్మకం పూర్తిగా లేదు. మరి అందుకోసమే నేను రిక్వెస్ట్ చేస్తున్నా ప్రజలందరికీ కూడా, మా ఓటర్ మహాశయులకు, మరి చెల్లాపురం గ్రామం మరి గతంలో కేసీఆర్ గారికి సిద్దిపేట నియోజకవర్గం ఉన్నప్పటి గ్రామం. మరి ఆయనకు అమితమైన ప్రేమ ఈ గ్రామాల మీద. ఈ 10 గ్రామాలు ఇంతకుముందు సిద్దిపేట నియోజకవర్గాలు ఉండే. దయచేసి ప్రజలందరూ కూడా గమనించాలి, మా ఓటర్ మహాశయులు కూడా గమనించాలి. మాకు ఒక్కసారి అవకాశం ఇవ్వండి. మరి నేను కూడా ఎమ్మెల్యే గెలిచిన, మరి ఏదో ఈ ప్రాంతంలో నా వంతు సహాయం చేద్దామని చెప్పి 2 సంవత్సరాలు దాటిపోయినా మరి ఒక్క నయా పైసా కూడా లేదు. ఇవాళ ఈ ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం, గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పొద్దున్న లేస్తే రాజకీయాలు తప్ప ఈ 2 సంవత్సరంలో ఏం ఉద్ధరించింది లేదు. ఒక ప్రణాళిక లేదు, ఒక ప్లానింగ్ లేదు, ఒక రోడ్ మ్యాప్ లేదు. మరి ఏం చేయాలనుకున్నాడో ప్రజలకు చెప్పే పరిస్థితి కూడా లేని దుస్థితి ఈరోజు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం, ఈ రేవంత్ రెడ్డి గారి సర్కారు. మరి ఈ సర్కార్ల రాజకీయాలు పొద్దున్న లేస్తే రివెంజ్లు, మరి కక్ష సాధింపులు, డైవర్షన్లు తప్ప మరి ప్రజలేమవుతున్నారు, రైతులేమవుతున్నారు, ఈ ప్రాంతంలో ఏం జరుగుతుందని ఏ ఒక్క రోజు కూడా మరి ఈ ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం ఒక దుబ్బాకలనే కాదు యావత్తు తెలంగాణలో అందరూ కూడా ముక్కు మీద వెళ్ళేసుకుంటుంది. ఇవాళ 2 ఏళ్ళు దాటిపోయింది, 3వ ఏడు నడుస్తున్నది. ఇక అయిపోయింది, పుణ్యకాలం దగ్గర పడ్డది. ఇంకెప్పుడు అభివృద్ధి చేస్తాడు రేవంత్ రెడ్డి? నేను ఒకటే అడుగుతున్నా, మేము ప్రాజెక్టులు కట్టినాం, కనీసం ఆ ప్రాజెక్టుల కింద కాలువలలో పూడిక తీయమంటున్నాం. ఇలా మేము అప్పుడు గ్రామ పంచాయతీలు, మున్సిపాలిటీలో అభివృద్ధి చేసి కనీసం ఆ శ్మశాన వాటికలు కానీ, ట్రాక్టర్లు కానీ, ఈ పల్లె ప్రకృతి వనాలు కానీ, రోడ్లు కానీ, మోరీలు కానీ, డ్రైనేజీలు కట్టిన దాంట్లో కనీసం సిల్టు కూడా తీసి, మోరీలు కూడా తీసే పరిస్థితి లేదు. ఇవాళ పారిశుద్ధ కార్మికులకు కూడా జీతాలు లేవు. ఇలా వ్యవస్థ మొత్తం చిన్నాభిన్నం అయిపోయింది. దయచేసి మీ అందరికి కూడా చేతులెత్తి నమస్కారం పెడుతున్నా. కారు గుర్తు మీద ఓటేయండి. ఖచ్చితంగా వచ్చేది మన ప్రభుత్వమే, కారు గుర్తే.
దయచేసి మరి ఆలోచించి మంచి అభ్యర్థులను మాకు అందించినట్టయితే తప్పకుండా దుబ్బాక మున్సిపాలిటీని చెల్లాపురం 2 వార్డులు ఉన్నాయి, మరి మల్లాయపల్లి 1 వార్డు ఉన్నది, 3 వార్డులు ఈరోజు ప్రచారం చేసుకున్నాం. మరి రేపటి నుంచి దుబ్బాకది కూడా ప్రచారం స్టార్ట్ అవుతుంది కాబట్టి దయచేసి గ్రహించుండ్రి, ఆలోచించుండ్రి, ఓటేయరు అని చెప్పి ఓటర్ మహాశయులకు ప్రజలకు కూడా విజ్ఞప్తి చేస్తూ మరి ఇంత పెద్ద ఎత్తున మరి ఈరోజు ప్రచారానికి విచ్చేసిన చెల్లాపురం, మల్లాయపల్లి, రేకులకుంట మల్లన్న నుంచి స్టార్ట్ అయితే ఇప్పటి వరకు కూడా అందరూ కూడా తండోపతండాలుగా వచ్చి మాది కేసీఆరే, మా ఓటు కారే అని చెప్పి ప్రతి ఒక్కరు కూడా ముందొస్తుండ్రు. ఖచ్చితంగా మాకు విశ్వాసం ఉన్నది, 100% మళ్ళీ వచ్చేది మరి గులాబీ జెండా, మరి బీఆర్ఎస్ ప్రభుత్వం. థ్యాంక్ యూ.